అలాగే మార్తమ్మ గారు, మరి ఇంద్రమ్మ గారు, మరి ఎవరి పాటలేదో వీళ్ళు సోమవారము మీకు ఇవ్వబడుతుందమ్మా. దయచేసి మీరు పాటలు పాడడానికి దేవునికి స్థుతించే ఉండండి. కాబట్టి అప్పుడు మన ఊరు వెళ్ళిపోతాను నేను. ఫోన్లో మంచిది. మీరు మరి వినండి, మీరు మధ్యన మాట్లాడొద్దండి. అయితే ఈ సమయంలో మీరు మరి దేవుని మాటలు వినే సమయం కాబట్టి నిశ్శబ్దంగా ఉండండి. మీ ఫోన్లు మ్యూట్ చేసుకుని ఉంచండి. దయచేసి ఫోన్ విడిచిపెట్టేసి మిగతా ఇంటి చేసుకుంటామని ఆలోచన మీకు రాకూడదు. కొద్దిసేపు సమయం మనం దేవునిలో ఉన్నాం కాబట్టి మరి దేవునితో పాటు ఈ సమయం మనం గడిచిపోతామండి. దయచేసి दया करके फोन छाड़ के कोई जानते नहीं अल्प समय प्रभु को निकटरा में मध्यमरा में अच्छी प्रभु को तारा में अल्प समय में बीती जीवा. दया करके फोन छाड़ के कोई जानते नहीं फोन मिट के रखो. प्रभु का वाक्य सुने समय मूल्य समय आम हैरन तो नहीं మూల్యమైన సమయము మనము విడిచిపెట్టుకోకూడదు. దేవుని పడుతుంమా మన మధ్యన దేవుని దాసరాలు మన సహోదరి మరి మమ్మ గారు ఉన్నారు. మరి గోపాల్పూర్ కటక్ నుండి దేవుని వాక్యం మనకు అందిస్తారు. మరి ఈ సమయంలో మనందరము ఏకీభవిస్తామండి. ఈ సమయము మరి మమ్మ గారికి ఇవ్వబడుతుంది. धन्यवाद प्रभु महानम धन्यवाद दौची. प्रभु सुंदर सुजोग देइचंती तांको चरण तले बसिबा पई. మరి ప్రభు క్రీస్తు పేరట దేవాది దేవునికి వందనాలు చెల్లి మొట్టమొదటిగా దేవుని బిడ్డలైన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. आसतु वाक्य को जीवा पूर्वर प्रत्येक जन आखि बंद करवा छोट प्रार्थना करवा तापरे वाक्य को जीवा. వాక్యం చెప్పే ముందుగా చిన్నగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచునైతే ప్రార్థన చేసుకుందాం. धन्यवाद प्रभु सुंदर सुजोग देथिबारु तुमे से महान राजमान को राजा प्रभु मान को प्रभु अदित्य परमेश्वर प्रभु तुम महानाम धन्यवाद स्तुति वंदना करुचु बापा. राति सुनिद्रा देल सुंदर सकाळ देखल जीवित मान मध्य नाम स्थान देल से तुम महानाम को धन्यवाद दौचे प्रभु. आम अयोग्य पापी दिनहीन बापा तुम चरण तल को आसीचु. तुम्हें दया कर साहाय्य कर. आज तुम्हें आम जो वाक्य रखीच जो वाक्य रूप आहार रखीच बापा ताहा आम प्रत्येक को जनाओ बापा. बुझी शुणिबार शक्ति बुझीबार शक्ति शुणिबार मन प्रत्येक को दियो बापा. जमती प्रत्येक शुणिबे बुझीबे आ सेही अनुसार कार्य लगेबा पारिबे से बळे तुम्हें साहाय्य कर. पाप अयोग्यता सबू तुम्हें मार्जना कर. एई छोट भिक्षा यीशु को नाम रे मांगुछि पिता आमेन. धन्यवाद. वाक्य को जीवा पूर्व गोटे छोट विषय कहवाक चाहूँगी. आम जो वाक्य भाई माने समस्ते जो वाक्य सब दौरान से वाक्य बहुत ध्यानर सहित शुणु कारण से वाक्य प्रिपारेसन करने बहुत समय लगे आउ बुझापी ये करने बहुत निगूढ़ विषय. प्रभु वाक्य हूँ बहुत निगूढ़ विषय आउ बुझा बहुत कष्ट. से जो वाक्य सब कहुच्छी से सब विषय शुणापी माने बहुत ध्यानर सहित शुणु आ मन मध्य रखु. మరి ఒక నివేదన ఏంటంటే మరి సహోదరులు ఏ వాక్యాలు అయితే చెప్తున్నారో అది మనం అందరము శ్రద్ధగా వినాలి, దాన్ని ధ్యానించాలి, బాగా అర్థం చేసుకోవాలి. లేదంటే వారు ప్రయాసం వ్యర్థమైపోద్ది. ఎందుకంటే ఒక వాక్యం చెప్పాలంటే ఒక సబ్జెక్ట్ చెప్పాలంటే దానికోసము చాలా ప్రయాసము ఉంటుంది, చాలా సమయం పెట్టాలి. ఆ సమయము మరి ఎంతో వాళ్ళు ప్రయాసపడి మరి వాక్యం చెప్తుంటారు కనుక వారి యొక్క ప్రయాసం వ్యర్థం కాక మనం ఏం చేయాలంటే శ్రద్ధగా వాక్యం వినాలి, వాటిని అర్థం చేసుకోవాలి. से ध्यान सहित शुणा जो अध घंटा 45 मिनट कहुच्छे एमती आसी कहीदौना ताप बहुत समय लगुच. धन्यवाद. आम आज सब्जेक्ट है ईश्वरत्व. మరి అందుకోసము ప్రయాసపడుతున్నారు కనుక మనము చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం నేర్చుకుందామండి. మరి ఈరోజు వాక్యం నేర్చుకుందాం. ఈరోజు వాక్య పాఠము పేరు దైవత్వము. ईश्वरत्व माने कौन? దైవత్వము అనగా ఏమి? ईश्वरत्व माने है ईश्वर को अस्तित्व. దైవత్వం అనగా దేవుని యొక్క గుణగణాలు, अस्तित्व को बुझाए. దేవుని యొక్క గుణగణాలు ఏంటిది అసలుకి అంటే
దేవుడు లేనిది ఏమీ లేదు అని అర్థం అన్నమాట. ఈ లోకము ఏమి ఉండదు అని మాట మీద మనం అర్థం చేసుకోవాలి. ଯେମିତି କହନ୍ତି ଯେ ସ୍ୱାମୀ ବିନା ସ୍ତ୍ରୀର କିଛି ଅସ୍ତିତ୍ୱ ନାହିଁ. ఉదాహరణకి భర్త లేకుండా భర్త లేని కుటుంబము, ఒక కుటుంబంలో భర్త లేకపోతే అండి ఆ కుటుంబము ఎంతో అదూరంగా శూన్యంగా ఉంటుంది. అలాగే అన్నట్టుగా దేవుడు లేనిది అండి లోకం ఏమీ లేదు అన్నట్టుగా ఉంటుందండి. ପିତା ପୁତ୍ର ପବିତ୍ର ଆତ୍ମା ମାନେ ଏକ ଆରକର ଅସ୍ତିତ୍ୱ ଅଟନ୍ତି. మరి ఒకరి నిమిత్తం ఒకరు అనగా తండ్రైన దేవుడు, కుమారుడైన యేసు దేవుడు, చిన్న కుమారుడైన పరిశుద్ధాత్మకు దేవుడు, మీరు ముగ్గురు కలిస్తేనే ఆ దైవత్వానికి సూచన. ସେମାନେ ଗୋଟେ ଏକ ଆରକର ପରିପୂରକ. వీరు ముగ్గురు ఒక పరిపూర్ణులు. ଯେମିତି ପରିପୂରକ ମାନେ ହେଲା ଯେମିତି ଗୋଟେ ସାଧାରଣ ଗୋଟେ ଟଙ୍କିକିଆ କଏନ୍, ଗୋଟେ ଦୁଇ ପଟେ ତାର ରହିବା ଦରକାର. ଗୋଟେ ପଟେ କଏନ୍ ଟଙ୍କାଟା ରହିବା କଥା, ତାପଟେ ତାର ଇଏ ରହିବା କଥା. ଯଦି ସେଇଟା ନ ରହେ ତାହେଲେ ସେଇଟା ଗୋଟେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଟଙ୍କାଟା ହେଇପାରିବ ନାହିଁ. ఒక మనం ఇంకొక ఉదాహరణ చూసుకోవచ్చండి. ఒక రూపాయి కాయిన్ కానీ ఒక 5 రూపాయల కాయిన్ కానీ చూడండి, అది 2 పక్కల అచ్చు ఉంటుంది. 2 పక్కల అచ్చు, ఒక పక్క అచ్చుండి ఇంకొక పక్క ఉండకపోతే ఆ కాయిన్ అనేది చెల్లదు అన్నట్టుగా దేవుడు అంటగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు వీరు ముగ్గురు ఉంటేనే అండి మొత్తము ఈ సృష్టికి అర్థమవుతుందన్నమాట. మనకి దేవుడు ఉన్నాడు అనేది దానికి దైవత్వం ఏంటిదో మనకు అర్థమవుతుంది అన్నమాట. ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ତ କ'ଣ ପିତା ପୁତ୍ର ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ବିଷୟ କିଛି କହିବାକୁ ହେଲେ ଏଇ ଈଶ୍ୱର ତ ପଦ ବୋଲି ତାକୁ ନିଆଯାଏ. అంటే పితా పుత్ర పవిత్ర ఆత్మక విషୟରେ ବୁଝେଇବା ପାଇଁ. అంటే దేవుడు లేకపోతే దైవత్వము ఏంటిది దానికి అర్థం చేసుకోవాలి. లేకపోతే అసలుకి ఏంటి దైవత్వం అంటే ఏంటిది అంటే మరి ముగ్గురిని బట్టి మనము దైవత్వం అని చెప్పవచ్చు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎలాగా నేను చెప్తాను. ଈଶ୍ୱର ତ ମାନେ ଈଶ୍ୱରଙ୍କ ସ୍ୱଭାବକୁ ବି ବୁଝାଏ. మరి దైవత్వం అంటే దేవుని యొక్క గుణము అనేది కూడా మనము తెలుసుకోవచ్చు. ଯେମିତି ମନୁଷ୍ୟତ୍ୱ ମାନେ ମନୁଷ୍ୟର ସ୍ୱଭାବ. ఇప్పుడు మానవత్వం అని అంటున్నారండి. కనీసం మానవత్వం ఉందా అని సాధారణంగా ఈ మాట మనం వింటుంటాం. ଆଗେ ଆମେ ଈଶ୍ୱରତ୍ୱ ବିଷୟ ବୁଝିବା ପୂର୍ବରୁ ମଣିଷତ୍ୱ ମାନେ କ'ଣ ତାହା ବୁଝିବା. మరి దైవత్వం ఏంటిది దానికి అర్థం కావాలంటే మానవత్వం ఏంటిది, అసలుకి మానవత్వం దేనికి అంటారు అది ముందు మనం అర్థం చేసుకుంటే దైవత్వం అర్థమవుతుంది. ମାନେ ସାଧାରଣତଃ ଯଦି ଜଣେ ଆମକୁ ମାରୁଛି ତାହେଲେ ଆମେ କ'ଣ କରୁଛୁ, ତାକୁ ପଲଟିକି ମାରୁଛୁ. మరి మనిషి యొక్క స్వభావం లేకపోతే మానవ ఒక స్వభావం ఎటువంటిదంటే మనకి ఎవరు తిట్టినా తిరిగి తిడతాము, ఎవరు కొడితే తిరిగి కొడతాము, ఎవరు శ్రపిస్తే తిరిగి శ్రపిస్తాము. ఇదవుతుంది మానవత్వము, మనిషి యొక్క గుణము. ସେମିତି ଜଣେ ଯଦି ଆମକୁ ଈର୍ଷା କରୁଛୁ ଆମେ ବି ତାକୁ ଈର୍ଷା କରୁଛୁ. ତାର ଖରାପ ହେଇଯାଉ, କିଛି ତାର ଭଲ ନ ହଉ, ସେଇଟା ଭାବୁଛୁ. ସେଇଟାକୁ ହେଉଛି କ'ଣ କୁହାହେଉଛି ମଣିଷତ୍ୱ. మరి సాధారణంగా మనిషి యొక్క గుణం ఏంటంటే నా మీద నన్ను ఎలాగన్నాదా, నన్ను అలాగన్నాడా, వాడిని విడిచిపెట్టను, ఏదైతే అన్నాడో నేను నా సంగతి చూపిస్తా, నేను ఏంటితో నేను చూపిస్తా అనేది ఈ మానవత్వం అనేది కనిపిస్తుంది అన్నమాట. ଏବେ ଆମେ ଦେଖିବା ଈଶ୍ୱରତ୍ୱ ମାନେ କ'ଣ. మరి ఇప్పుడు దైవత్వం అంటే ఏంటిది దానికి అర్థం. ఇప్పుడు మానవత్వం మనకు అర్థమైంది కదండి. మనిషి యొక్క స్వభావం ఎటువంటిది, మనిషి యొక్క గుణం ఎటువంటిది అర్థమైంది. అలాగే దైవత్వం అంటే ఏంటిది, దైవత్వంలో ఉన్న గుణము ఏంటిది అది మనం తెలుసుకుందాం. ସମସ୍ତେ ପ୍ରିୟର ଖ୍ରୀଷ୍ଟ ଭାଇ ଭଉଣୀମାନେ, ଏଇ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଭାଇ ଭଉଣୀମାନେ ଈଶ୍ୱରତ୍ୱ କ'ଣ ବା ପିତା ପୁତ୍ର ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ବିଷୟରେ ବିଶେଷ ଭାବରେ ଜାଣିଥିବା ଦରକାର. మరి విశేషంగా దేవుని బిడ్డలైన క్రైస్తవులు అందరూ కూడా ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది దైవత్వం అనగా ఏంటిది అనేది. ଅବିକା ଯେମିତି ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସେ ଆମ ପରି ଶରୀର ରୂପ ଧାରଣ କରି ଏ ପୃଥିବୀ ପୃଷ୍ଠକୁ జన్మ ధారణ కలే. మరి ఉదాహరణకి దైవత్వంలో ఒకరిని తీసుకుందామండి. ఒకరు యేసుక్రీస్తుని తీసుకుందాం. యేసుక్రీస్తు పరలోకం విడిచిపెట్టి మనలాంటి శరీరం దాల్చి శరీరం దాల్చి పరలోకం నుండి ఈ భూమి దగ్గర రావడం జరిగిందండి. ଯେମିତି ସାଧାରଣତଃ
ଆମକୁ ଜଣେ କିଏ ମାରିଲେ ଆମକୁ କାଟେ, ଠିକ୍ ସେହିପରି ତାଙ୍କୁ ମଧ୍ୟ କାଟୁଥିଲା, ତାଙ୍କୁ ମଧ୍ୟ କଷ୍ଟ ହେଉଥିଲା, ତଥାପି ସେ କେବେ ପଲଟିକି ତାର ప్రతి ఉత్తర సే దేయినహంతి. మరి యేసుక్రీస్తు కూడా మనలాంటి శరీరం దాల్చి వచ్చాడండి భూమి మీదకి. మనలాంటి శరీరమే మనకు, అంటే ఉదాహరణ చెప్తానండి, దెబ్బ కొడితే ఎలాగైతే నొప్పి కొడుతుంది, బాధ అనిపిస్తుంది, సేమ్ టు సేమ్ అంతేనండి. ఆయన మనలాంటి శరీరం దాల్చి కొడితే బాధ కలుగుతుంది, ఎవరు తిడితే నొప్పు హృదయానికి కలుగుతుంది. అలాంటి శరీరము దాల్చి ధరించి మనకి భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చారండి. ଯେତେବେଳେ ତାଙ୍କୁ କ୍ରୁଶ ଉପରେ ଚଢ଼ାଯିବାର ଥିଲା, ଯେତେବେଳେ ଯେଉଁ ରୋମିଓ ସୈନିକମାନେ ତାଙ୍କୁ ଟଣା ଓଟରେ କଲେ, ଛେପ ପକାଇଲେ, ମାରିଲେ, ଚାପୁଡ଼ା ମାରିଲେ, ଅନେକ କଷ୍ଟ ଦେଲେ, କିନ୍ତୁ ତାର ପଲଟିକି ତାର ପ୍ରତ୍ୟୁତ୍ତର ସେ ଦେଇନଥିଲେ, ଅଭିଶାପ ବି ମଧ୍ୟ ସେ ଦେଲେନି. మనం చూస్తామండి యేసుక్రీస్తు వారికి మరి ఎలాంటి దెబ్బలు, అంటే ఎలాంటి గుద్దులు గుద్దారండి, చాబుగులతో కొరడాలతో కొట్టారండి. అప్పుడు కూడా ఆయన ముఖం మీద ఉమ్ము వేసి అనేక బూతులు తిట్టి అనేక పోని మాటలాడి ఎంతగా ఆయనకి హింసించినే తిరిగి మాట ఆడలేదండి ఆయన. ଯେମିତି ସେମିତି ଜୋସେଫଙ୍କ ମଧ୍ୟ ଜୀବନ ଆମେ ଦେଖିବା. ଜୋସେଫ ମଧ୍ୟ ସେହିପରି ଥିଲେ. ତାଙ୍କୁ ମଧ୍ୟ ତାଙ୍କ ଭାଇମାନେ ତାଙ୍କୁ ଅନେକ କଷ୍ଟ ଦେଇଥିଲେ, ତାଙ୍କୁ ଭଲ ପାଉନଥିଲେ, କୂଅରେ ମଧ୍ୟ ପକାଇ ଦେଇଥିଲେ, ତଥାପି ସେ କ'ଣ ହେଇନଥିଲେ, ମାନେ ହେଇନଥିଲେ, ତାଙ୍କ ଭାଇମାନଙ୍କୁ ସେ କଷ୍ଟ ଦେଇନଥିଲେ. అలాగే ఇంకొక వ్యక్తిని మనం చూసుకుంటే అండి, యోసేపును మన జీవితం చరిత్రను చూసుకుంటే ఆయన కూడా ఏం చేశాడండి, ఆయన హింసింపబడ్డాడండి, సహోదరుల చేత హింసింపబడ్డాడండి, రాణి చేత హింసింపబడ్డాడండి, చాలా చాలా భయంకరంగా అయినప్పుడు కూడా ఆయన తిరగబడలేదండి ఆయన యోసేపు గారు. ତଥାପି ସେ ଯେତେବେଳେ ଦୁର୍ଭିକ୍ଷ ପଡ଼ିଲା, ସେହି ସମୟରେ ସେ ଯେତେବେଳେ ତାଙ୍କ ଭାଇମାନେ ଖାଦ୍ୟ ପାଇଁ ଆସିଥିଲେ, ସେତେବେଳେ ସେ କ'ଣ କଲେ, ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ଖାଦ୍ୟ ଦେଇଥିଲେ, ମାନେ କରିନଥିଲେ. మరి ఆయన యోసేపు గారిని ఎంత హింసించినా, ఎంత కొట్టినా, చంపడానికి ప్రయత్నించినా, వారికి యోసేపు గారిని అమ్మివేసినే, ఒకప్పుడు ఇలాగొచ్చింది ఒక టైము, వీళ్ళు మరి కరువు సమయంలో యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు యోసేపు పగ తీర్చుకోలేదండి, ప్రేమించాడండి, వారిని ఆదుకున్నాడండి. ଆମେ ପଢ଼ିବା ଆଦି ପୁସ୍ତକ 1 ପର୍ବ 26 ପଦ. ସେଠି କ'ଣ ଲେଖା ହେଇଛି ଦେଖିଦେବା. మనము ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పక్షులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుగురుగా కన్నా పలికిన. ଓଡ଼ିଆରେ ପଢ଼ିବା. ଆଦି ପୁସ୍ତକ 1:26 26 ଏଥିରେ ପରମେଶ୍ୱର କହିଲେ, ଆମ୍ଭେମାନେ ଆପଣା ପ୍ରତିମୂର୍ତ୍ତିରେ ଓ ଆପଣା ସାଦୃଶ୍ୟରେ ମନୁଷ୍ୟର ନିର୍ମାଣ କରି ସେମାନେ ଜଳଚର ମତ୍ସ୍ୟଗଣ ଓ କ୍ଷେଚର ପକ୍ଷୀଗଣ. ସେତିକି, ସେ ପଏଣ୍ଟ ଦରକାର, ସେଇ ପଏଣ୍ଟ ଠିକ୍ ଅଛି. ଏଇଠି କ'ଣ ଲେଖା ହେଇଛି, ତାଙ୍କ ସାଦୃଶ୍ୟରେ ବା ତାଙ୍କ ପ୍ରତିମୂର୍ତ୍ତିରେ. ତାଙ୍କ ପ୍ରତିମୂର୍ତ୍ତିର ମାନେ ହେଲା ତାଙ୍କ ପରି ରହିବା ବା ତାଙ୍କର ଗୁଣ ଗୁଡ଼ିକ ଆମ ଭିତରେ ରହିବା దొరకారు. మన స్వరూపము ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలండి. దైవత్వం ఏంటిది, అది మనం బాగా మన స్వరూపమందు మన పోలిక చొప్పున, ఈ 2 మాటలు బాగా మనం గుర్తుపెట్టుకోవాలి, బాగా ధ్యానించాలి. మన పోలిక చొప్పున, మన పోలిక చొప్పున, మన స్వరూపము, ఇది ఎందుకు ఇలాంటి మాటలు ఆడడం జరిగింది అనేది మనం ముందుకెళ్తే అర్థమవుతుంది. ଈଶ୍ୱର ବା ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ସେ କ'ଣ କଲେ ନା ତାଙ୍କ ପୁତ୍ରକୁ ଆମ ପାଇଁ ପଠେଇଦେଲେ ଏ ଧରାପୃଷ୍ଠକୁ. మరి దేవుని యొక్క గుణం ఇక్కడ చూసుకుంటే అండి, దేవుని గుణము, దేవుడి యొక్క యెహోవా యొక్క గుణం ఏంటంటే, మనం లోకాన్ని ఎంతగా ప్రేమించాడు, మనల్ని ఎంతగా ప్రేమించాడు కనుక తను ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తుని మరి ఈ భూమి మన కొరకు పంపించాడండి.
ସେମିତି ସେଇଠି କ'ଣ ଜଣାପଡ଼ୁଛି, ଏଇଠି ସଦାପ୍ରଭୁଙ୍କ ଈଶ୍ୱରତ୍ୱ ବୋଲି ସେ ଏଇଠି ଈଶ୍ୱରତ୍ୱ ଏଇଠି ସେ ଦେଖେଇଲେ। మరి లోకానికి ఎంతగా ప్రేమించాడు దేవుడు, ఎంతగా ప్రేమించాడు. మరి తన ఒకగానో ఒక కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు బలి ఇవ్వటానికి, మన కొరకు సమర్పించడానికి, మన కొరకు ఆయన అంటే తన సొంత కుమారుడినే త్యాగం చేసుకున్నాడని, దూరం చేసుకున్నాడని తన నుండి. అది దైవత్వానికి సూచన అండి, తండ్రి యొక్క దైవత్వానికి సూచన అది. ଆମେ ଦେଖିବା ଆଉ ଗୋଟେ ପଦ ପଢ଼ିବା, ଏବ୍ରୀ 2:16 పద. మరి ఇంకొక గురించి మనం చూసుకుందాం. మరి దైవత్వంలో ఇంకొకరు అతను గురించి చూసుకుందాం. ఎబ్రీ 2:16 పద. 2వ అధ్యాయము 16వ వచనం. ఎబ్రీ 2:16. ଏବ୍ରୀ 2:16 ପଦ. ఎబ్రీ 2:16. ఎబ్రీ 2:16. మీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది ధర్మరాజ్ భాయ్. ఎబ్రీ 2:16 ఇంకోసారి చదవండి. କାରଣ ପ୍ରକୃତରେ ସେ ତ ଦୂତମାନଙ୍କ ଯତ୍ନ ନ ନେଇ ଅବ୍ରାହମଙ୍କ ସନ୍ତାନମାନଙ୍କ ଯତ୍ନ ନିଅନ୍ତି। ହଁ, ଏଇଠି କ'ଣ ଲେଖା ହେଇଛି, ସେ ତ କାରଣ ପ୍ରକୃତରେ ସେ ଦୂତମାନଙ୍କ ତତ୍ତ୍ୱ ନ ନେଇ ଅବ୍ରାହମଙ୍କ ସନ୍ତାନମାନଙ୍କ ତତ୍ତ୍ୱ ନେଇଥିଲେ। ଏଇଠି କ'ଣ ବୁଝିବାର ହେଲା, ପ୍ରଭୁ ଯୀଶୁ ଦୂତମାନଙ୍କ ପରି ଏ ପୃଥିବୀକୁ ଧରାପୃଷ୍ଠକୁ ଆସିନଥିଲେ। ସେ ଜଣେ ସାଧାରଣ ମଣିଷ ହୋଇ ଆସିଥିଲେ। ଦୂତମାନେ କ'ଣ କରିଲେ? ସେମାନେ କଷ୍ଟ ଭୋଗିଛନ୍ତି କି? ନାଇଁ, ସେ କଷ୍ଟ ଭୋଗି ନାହାନ୍ତି। ఇక్కడ 2 అంటే ఎబ్రీ 2:16లో ఏముందంటే, ఎలా అనగా ఆయన ఏమాత్రమును, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఏమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అనగా ఏంటంటే, అబ్రహాము సంతానం ఎవరండి? శరీరధారకులు, అంటే శరీరము కలిగిన వారు కూడా, అంటే శరీర రూపులు, శరీరం ఉన్న వారందరూ అబ్రహాం సంతానం. ఇప్పుడు దేవదూతలకి ఏంటి శరీరం ఉంటుందండి? దేవదూతలు కొడితే నొప్పి కొడుతుందండి? దేవదూతలకు ఎటువంటి కష్టం ఉండదండి? ఇక్కడ అర్థం ఏంటంటే, దేవదూతల వల్ల ఆయన రాలేదు. సాధారణమైన అబ్రహాము సంతానం శరీరం ఎలాగైతే ఉందో, అబ్రహాము సంతానానికి ఇసాకు, మనము అబ్రహాము సంతానం ఎలాగైతే మనం ఉన్నామండి శరీరం దాల్చి, అలాగే సాధారణమైన శరీరం దాల్చి వచ్చాడని అక్కడ అర్థమండి. ଏଠି ଅବ୍ରାହମଙ୍କ ସନ୍ତାନ ମାନେ କିଏ ହେଲେ? ଆମେ ମଣିଷମାନେ। ସେ ମଣିଷ ହୋଇ ଜନ୍ମ ପାଇବାକୁ ଚାହୁଁଥିଲେ। ସେ ଯେପରି ମଣିଷ ହିସାବରେ ରହି ମଣିଷ କିପରି କଷ୍ଟ ଭୋଗେ ସେଇ ଅନୁସାରେ ସେ ଆସିଲେ। ଦୂତମାନଙ୍କ ପରି ସେ ଆସିନଥିଲେ। ସେ ମଣିଷ ହିସାବରେ, ମଣିଷ ତ କଷ୍ଟ ଭୋଗିବା ପାଇଁ ଆସିଥିଲେ ଆମ ପାପ ପାଇଁ। ଏଇଠି ତାଙ୍କର ଈଶ୍ୱରତ୍ୱ గుణ ବୋଲି ଜଣାପଡ଼ୁଛି। మరి ఆయన దేవదూతల వలె కూడా రావచ్చండి, కానీ ఆయన కూడా దేవదూతల యొక్క మరి అలాగా రాలేదండి. అది గొప్ప స్థానంలో ఎన్నుకోలేదండి. అది ఆయన ఎన్నుకున్నది ఏంటంటే, దీనత్వం ఎన్నుకున్నాడు. మనిషి స్వభావంలో, మనిషి గర్వంలో పుట్టాలనుకున్నాడు, మనిషిలో పెరగాలనుకున్నాడు. మనిషి యొక్క కష్టం ఏంటిది, అన్నీ పంచుకోవాలనుకున్నాడు. అందుకోసము అంటే శరీరంగా ఆయన మరి ఈ భూమి మీదకి రావడం జరిగింది అబ్రహాం సంతానం ద్వారా। ଉଦାହରଣ ସହିତ ଯଦି ଆମକୁ ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର କହିବେ, ଆଉ ଯେ ତମେ କାହା ଘରେ ଜନ୍ମ ହେବାକୁ ଚାହୁଁଛ, ରାଜା ଘରେ ଜନ୍ମ ହେବାକୁ ଚାହୁଁଛ ନା ଜଣେ ମୂଲିଆଙ୍କ ଘରେ ଜନ୍ମ ହେବାକୁ ଚାହୁଁଛ, ସେଠି ଆମେ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ କ'ଣ କହିବୁ ଯେ ଆମେ ରାଜା ଘରେ ଜନ୍ମ ହେବା ପାଇଁ ଚାହୁଁଛୁ। କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ସେହିପରି କଲେ ନାହିଁ। ସେ ଗୋଟେ ସାଧାରଣ ଘରେ ଜନ୍ମ ନେଲେ, ଗୋଟେ ବଢ଼େଇ ଘରେ ଜନ୍ମ ନେଲେ। କାହିଁକି ନା ସେ ମଣିଷ ହିସାବରେ ଆସିକି ମଣିଷର କଷ୍ଟ କ'ଣ ସେ ଜାଣିବାକୁ ଚାହିଁଲେ। మరి సాధారణంగా అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి దేవుడు అన్నాడనుకో, మరి నీకు వరం అడుగు, నీకు రాజవంశంలో నువ్వు జన్మించడానికి ఇష్టపడతావా,
నీకు అక్కడ నీకు జన్మనిస్తాను, నువ్వు అక్కడ రాజు వంశంలో పెరుగుతావు మరి అన్నప్పుడు మనం ఏమిటంటామండి, సరే మంచిది రాజు కుటుంబంలో నాకు జన్మించి నేను అక్కడ బాగా సుఖంగా ఉంటాను అని అంటాము. కానీ యేసు ప్రభు అలాగా చాయిస్ చేసుకోలేదండి. ఒక రాజు కుటుంబంలో జన్మించలేదండి, ఒక ధనవంతుడు యొక్క కుటుంబంలో జన్మించలేదండి. ఆయన ఎన్నుకున్నాడంటే హీనమైన సాధారణమైన రోజు కూలీనాలి చేసుకున్న కుటుంబాన్ని వెనుకున్నాడండి. మరి కార్పెంటర్ ఇంట్లో జన్మించడం జరిగిందండి. ଠିକ୍ ସେମିତି ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ବିଷୟରେ ଆମେ ଜାଣିବା। ପବିତ୍ର ଆତ୍ମା କ'ଣ, ସେ ଆମକୁ କେତେ ପ୍ରେମ କଲେ ସେଇ ବିଷୟରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଗଲା ପରେ ଆମମାନଙ୍କ ପାଇଁ ସେଇ ଯେଉଁମାନେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି ପ୍ରତ୍ୟେକଙ୍କ ପାଇଁ ସେ କ'ଣ କଲେ, పవిత్ర ఆత్మ ଆମ ପାଇଁ ପ୍ରାର୍ଥନା కలే. ఓకే, మరి రెండోదిగా చూసాము దైవత్వంలో ఎవరున్నారండి? దైవత్వంలో మరి యేసుక్రీస్తు కూడా మనం చూసామండి. ఈయన దైవత్వం అంటే ఏంటిది? ఆయన గొప్పవాడు అయినప్పుడు కూడా రిక్తున చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు, సహించాడు. ఎన్నో అంటే ఆయనకి కొట్టిన తిట్టిన ప్రతిది కూడా ఆయన సహించాడు. అది దైవత్వానికి సూచన. రెండో వ్యక్తిగా యేసుక్రీస్తుని చూసాము. ఇప్పుడు మూడో వ్యక్తిని ఎవరిని చూస్తున్నామంటే, దైవత్వంలో ఎవరున్నారంటే మరి పరిశుద్ధాత్మ దేవుడికి ఈ దైవత్వంలో మూడో వ్యక్తిగా చూస్తున్నాం. ସେ ଆମ ପାଇଁ କ'ଣ କରୁଥିଲେ? ପବିତ୍ର ଆତ୍ମା ସେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଠାରେ ନିବେଦନ କରୁଥିଲେ ଆମେ ଏ ପୃଥିବୀରେ କିପରି ବଞ୍ଚିବା, ସେଥିପାଇଁ ସେ ଦିନ ଆମର ସାହାଯ୍ୟ କରୁଛନ୍ତି. ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଠାରୁ ଆମେ କ'ଣ ଶିଖୁଛୁ? ତାଙ୍କର ତ୍ୟାଗ, ପ୍ରେମ. మరి పరిశుద్ధాత్మ నుండి మనం ఏం చూసుకుంటున్నాం, ఏం నేర్చుకుంటున్నామంటే ఆయన మన కొరకు మొరపెడుతున్నాడండి, ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడండి, మనతో ఉండి మనం ఎలాగా ఈ భూమి మీద బ్రతకాల్లో నేర్పుతున్నాడండి. ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఉండి. ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ବିନା ଆମେ ନା ଈଶ୍ୱରଙ୍କ ସାହାଯ୍ୟ ପାଇପାରିବା ନା ଦୟା ପାଇପାରିବା. ପବିତ୍ର ଆତ୍ମା ଥିଲେ ଆମର ପ୍ରାର୍ଥନା ଯେଉଁ ଆମେ କରୁଛୁ, ନିବେଦନ କରୁଛୁ, ସେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଯାଇକି ସେ ସବୁ ପହଞ୍ଚଉଛନ୍ତି. మరి దేవుని చింతకి మన ప్రార్థన ఎవరు తీసుకుని వెళ్తారండి? మన విజ్ఞాపన ఎవరి ధర పోవాలండి? పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం ఎలా ప్రార్థన చేయాలో, ఎలా యుక్తంగా మనం ప్రార్థన చేయాలో మనకు తెలియదు. గనుక మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఏంటండి నేర్పుతాడండి. నేర్పి యుక్తముగా ఎలాగ తండ్రిని మనము ఘనపరచాలి, తండ్రిని ఎలాగ అడగాలి, అవన్నీ నేర్పేది మనకి పరిశుద్ధాత్మ దేవుడే. ଆମେ ଆଉ ଗୋଟେ ପଦ ପଢ଼ିବା, ରୋମିଓ 8:26. మరి దానికోసం ఒకసారి మనం చదువుకుందాం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమియో 8:26. అటువంటి ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాను. ନାଇଁ ହଁ, ତମର ବୋଧେ ତେଲୁଗୁରେ ଥିବ ବୋଧେ, ଏଠି 26ରେ ହିଁ ଅଛି. 26-27 కలిపి చదివండి అండి. 26-27. ହଁ, ରୋମିଓ 8:26 ପଦ ପଢ଼ି ଦିଅନ୍ତୁ ଭାଇ. ମାନସ ଭାଇ, କାରଣ ଭରସାରେ ଆମ୍ଭେମାନେ ପରିତ୍ରାଣ ପାଇଅଛୁ. ନାଇଁ ରୋମିଓ 8:26 ପଦ. 26 ହଁ 26, 25 ନୁହଁ 26. ଆଉ ସେହି ପ୍ରକାରରେ ପବିତ୍ର ଆତ୍ମା ମଧ୍ୟ ଆମ୍ଭମାନଙ୍କ ଦୁର୍ବଳତା କାରଣ କ'ଣ ପ୍ରାର୍ଥନା କରିବା ଉଚିତ ତାହା ଆମ୍ଭେମାନେ ଜାଣୁନାହୁଁ, କିନ୍ତୁ ଆତ୍ମା ସ୍ୱୟଂ ଅକଥନୀୟ ଆର୍ତ୍ତନାଦରେ ଆମ୍ଭମାନଙ୍କ ନିମନ୍ତେ ନିବେଦନ କରନ୍ତି. ఓకే, తెలుగులో నేను చదువుతున్నానండి. 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ అనగా పరిశుద్ధాత్మ
తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. ଏଠି ଆମେ କ'ଣ ଦେଖୁଛୁ, ଆଉ ସେହି ପ୍ରକାର ପବିତ୍ର ଆତ୍ମା ମଧ୍ୟ ଆମ ଦୁର୍ବଳତାରେ ସାହାଯ୍ୟ କରନ୍ତି। ଏଠି ପବିତ୍ର ଆତ୍ମା କ'ଣ କରୁଛନ୍ତି? ଆମର ଦୁର୍ବଳତାରେ ସେ ସାହାଯ୍ୟ କରୁଛନ୍ତି। ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ଉଚିତ, ସେଇଟା ଆମେ ଜାଣିନୁ। ସେ ଆରମ୍ଭରୁ ଅଛନ୍ତି, ଯେଉଁଦିନ ପେଣ୍ଟିକସ୍ ଦିନରୁ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ଆମ ପାଇଁ ଅଛନ୍ତି। ଆମ ପାଇଁ ଅକଥନୀୟ ଆର୍ତ୍ତନାଦରେ ସେ କ'ଣ କରୁଛନ୍ତି ନା ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ସେ ନିବେଦନ କରୁଛନ୍ତି ଈଶ୍ୱରଙ୍କ ପାଖରେ। ଆମର ସମସ୍ତ ବିଷୟ ସେ ଈଶ୍ୱରଙ୍କୁ ଜଣାଉଛନ୍ତି। మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణము అంటే దైవత్వములో ఈయన ఒకరుగా మనం చూస్తున్నాము. ఈ దైవత్వంలో ఉన్న గుణము ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే మనం చూసేదండి, గొప్ప త్యాగాన్ని మనం చూస్తున్నాం. మన పక్షం ఉండడానికి ఎప్పుడండి? ఇప్పుడా సంవత్సరం నుంచి ఉన్నాడండి? మనం 100 సంవత్సరాలు అండి? కాదండి, దాదాపు 2024 సంవత్సరాల పైనుండి, అనగా పెంతుకోస్తు దినము యేసుక్రీస్తు ఆరాణమై వెళ్ళిపోయిన తర్వాత, యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ పెంతుకోస్తు దినము నుండి వచ్చాడు కదండి భూమి మీదకి. అప్పుడు నుండి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు అండి మనతోనే ఉన్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, అయితే ఆయన త్యాగాన్ని చూడండి అండి, ఆయన త్యాగాన్ని చూడండి. మనతో ఉన్నాడు. మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, నేర్పుతున్నాడు. దేవుని దగ్గర ఎలా మొరపెట్టుకోవాలో మనకు తెలియదు, అది నేర్పుతున్నాడు. మనకి ప్రస్తాతాపను ఎలా కలిగించాలో, మనం దేవుని దగ్గరికి ఎలాగ నలిగి ఉండాలో అది నేర్పుతూ మనకి దేవునిలో చక్కగా నడిపిస్తున్నాడండి. ఎవరు చేస్తున్నారు ఇది? పరిశుద్ధాత్మ దేవుడు అండి. దైవత్వంలో ఈ మూడో వ్యక్తి మనకి సహాయం చేస్తున్నాడండి. ଏଇଠି ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟରେ ମଧ୍ୟ ଈଶ୍ୱରତ୍ୱର ବିବରଣୀ ଅଛି। ଏ ବାକ୍ୟ ହିଁ ଆମକୁ ଜଣାଉଛି ଈଶ୍ୱରତ୍ୱ କ'ଣ ବୋଲି। మరి వాక్యం మనకు తెలియజేస్తుంది దైవత్వం అనగా ఏమిటి అనేది. వాక్యం స్పష్టంగా మనకి అర్థం చేస్తుంది. ଆମେ ଆଜି ତିନି ଜଣଙ୍କ ବିଷୟ ଜାଣିଲୁ। ପ୍ରଥମେ ଜାଣିଲୁ ଆମେ ସଦାପ୍ରଭୁ, ଆଉ ତାପରେ ପିତା ପୁତ୍ର ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ବିଷୟରେ, ଆଉ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ବିଷୟରେ। ତିନି ଜଣ କ'ଣ କ'ଣ କାର୍ଯ୍ୟ କର, ତିନି ଜଣ ଏକା କିନ୍ତୁ ତାଙ୍କର କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକ ଅଲଗା ଅଲଗା। మరి ముగ్గురు ఒకటైనప్పటికీ ఆలోచనలు చూడండి, ఆలోచనలు ఒకటైనప్పటికీ వారి యొక్క పనులు చూడండి. దైవత్వంలో ముగ్గురు కూడా వారి పనులు ఎంత చక్కగా, మరి ఎంత ఘనంగా మరి వారు చేయడము, వేరేగా పనులు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని వేరేగా చేయడం, జరిపించడం చూస్తున్నాము. ఇక్కడ యేసుక్రీస్తు తన పని ఎంతగా చక్కగా మరి చేయడం చూస్తున్నాము. మరి తండ్రి అయిన దేవుడు యొక్క తన ఒక పనిని ఆరంభం నుంచి ఎలాగా తన యొక్క ప్రేమను, తన గుణాన్ని ఎలా చూపించుకుంటూ వస్తున్నారు అది మనం చూస్తున్నాము. ఈ దైవత్వంలో ముగ్గురు కూడా వేరుగా కనిపిస్తున్నారు. వీరి పనులు కూడా వేరుగా కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళందరూ ముగ్గురు ఆలోచన ఒకటే. ଆମେ ଲାଷ୍ଟ ପଦ ପଢ଼ିକି ଶେଷ କରିବା। ପ୍ରେରିତ 17 ପର୍ବ 29 ପଦ। మరి అపోస్తల కార్యములో 17వ అధ్యాయము 29 పద 29వ వచనం. 17:29 అపోస్తల కార్యములు 17:29. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మార్చబడిన బంగారమైనను, వెండి అయినను, రాతి అయినను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ପ୍ରେରିତ 17 ପର୍ବ 29 ପଦ 29। ଏବେ ଆମ୍ଭେମାନେ ଈଶ୍ୱରଙ୍କର ବଂଶ ହେବାରୁ ଈଶ୍ୱରଙ୍କ ସ୍ୱରୂପକୁ ମନୁଷ୍ୟର ଶିଳ୍ପ ଓ କଳ୍ପନା ଅନୁସାରେ ଖୋଦିତ ସ୍ୱର୍ଣ୍ଣ କି ରୌପ୍ୟ କି ପ୍ରସ୍ତର ତୁଲ୍ୟ ଜ୍ଞାନ କରିବା ଆମ୍ଭମାନଙ୍କର ଉଚିତ ନୁହେଁ। ଏଠି କ'ଣ ଲେଖା ହେଇଛି ଯେ ଆମ୍ଭେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ବଂଶ ହେବାରୁ ଈଶ୍ୱରଙ୍କ ସ୍ୱରୂପକୁ ମନୁଷ୍ୟ କ'ଣ କରୁଛି ନା ତା ନିଜର କଳ୍ପନା ଅନୁସାରେ ସେ କ'ଣ କରୁଛି, ସୁନା ରୂପା ଈଶ୍ୱରଙ୍କ ସ୍ୱରୂପକୁ ସେ ଗଢ଼ୁଛି। మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, కాబట్టి మనము దేవుని సంతానమే ఉండి మనుషులు చమత్కార కల్పన వలన మార్చబడిన బంగారంనైనను, వెండినైనను, రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలాంపకూడదు. అంటే మనుషులు ఎలాగ దేవుడు
అనగా ఎలాంటి స్వభావము లేకపోతే ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే, దేవుడు అనగా బాగా దగదగ బంగారంతో పోల్చబడి ఉంటాడు. కిరీటము తల నుండి దాల్చుకొని కాలు వరకు బంగారంతో నిండి ఉంటాడు. అంటే దేవుణ్ణి ఎలాగ వారు ఊహిస్తున్నారు, దేవుని వారి మనసులో ఎలాగా చూసుకుంటున్నారంటే, ఈ విధంగా వెండితో బంగారాలతో నాణ్యములతో పోల్చబడి ఉంటాడు. దేవుడు అంటే ఇలాంటి రూపం, ఇలాంటి స్వరూపం కలిగి ఉంటాడని మనిషి యొక్క స్వభావము అలాగా ఆలోచిస్తున్నారండి. కానీ అలాగా ఆలోచించకూడదు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. ମାନେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ଏଇଠି ମଣିଷ କ'ଣ କରୁଛି ନା ଈଶ୍ୱରଙ୍କ ଈଶ୍ୱରତ୍ୱକୁ ସେ ଗୋଟେ ପ୍ରସ୍ତର ତୁଲ୍ୟ ଜ୍ଞାନ କରୁଛି, ମାନେ ପଥର ତୁଲ୍ୟ ସେ ସମାନ ଭାବୁଛି. ସେଇଟା ଭାବିବା ଆମର ଭୁଲ. మరి మనుషులు ఎలాగా దేవుడు అనగా ఎలాగా వారి యొక్క మనసులో ఊహించుకుంటున్నారంటే, ఓ పెద్ద లేకపోతే రాయితోనో లేకపోతే పెద్ద ఏదో ఒక చమత్కారమైన సామానుతో దీనితోనో వాళ్ళు ఊహించుకుంటూ మరి వాళ్ళు ఒక ఆకారాన్ని ఇచ్చేస్తున్నారు. దేవుడు అనగా ఒక ఆకారాన్ని ఇచ్చి వాటికి ఏదేదో ఊహించుకుంటున్నారండి. కానీ అది కాదు. ସେଇଟା ସେଥିପାଇଁ ଲାଷ୍ଟରେ ଲେଖା ହେଇଛି ସେଇଟା ଆମ୍ଭମାନଙ୍କର ଉଚିତ ନୁହେଁ. ଆମମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଈଶ୍ୱରତ୍ୱକୁ ଏତେ ହାଲୁକା ବୋଲି ଭାବିବା ଆମର ଭୁଲ. దేవుడు అనగా ఏదో ఆకారం ఇచ్చి ఇలా ఉండొచ్చు, ఇలా ఉంటాడు అని ఆలోచించడము అది చాలా పెద్ద పొరపాటు అండి. దేవుడు అంటే అలాగ ఉండడు. దేవుడు అనేవాడు తన గుణాన్ని బట్టి, తన స్వభావాన్ని బట్టి దేవుడి యొక్క ଗୁଣଗଣାలను ବట్టి ଦୈବତ୍ୱ అనేది మనం చూడగలము. ଧନ୍ୟବାଦ. ମୁଁ ବିଶ୍ୱାସ କରୁଛି ସମସ୍ତେ ବୁଝିପାରୁଥିବେ ଈଶ୍ୱରତ୍ୱ କ'ଣ ବୋଲି, ଆଉ ଈଶ୍ୱରତ୍ୱ କାହାକୁ ନେଇକି ଈଶ୍ୱରତ୍ୱ କୁହାଯାଏ ବୋଲି ସମସ୍ତେ ବୁଝିପାରୁଥିବେ. ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି ପ୍ରଭୁଙ୍କୁ. ଆଉ ଆସନ୍ତୁ ଭାଇଙ୍କୁ ଦେବା ପୂର୍ବରୁ ଗୋଟେ ଛୋଟ ପ୍ରାର୍ଥନା କରିବା, ତାପରେ ଶେଷ କରିବା ବାକ୍ୟ. మంచిది. అంటే ఇప్పుడు దైవత్వము ఏంటిది అనేది మనకి అర్థమైంటుంది అనుకుంటాను. ఇప్పుడు 2 విషయాలు మనం చూసామండి, దైవత్వము మానవత్వము. 2 విషయాలు మనం చూసాం. దైవత్వంలో ఉన్నవారు పనులు ఏం చేశారండి? ఒక దేవుడు, మన తండ్రి అయిన దేవుని చూసాము. ఆయన లోకానికి ఎంతగా ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని పంపించాడు లోకానికి. తన ప్రేమ ఎంతగా ప్రేమిస్తాడనేది అది రుజువు చేశాడండి. అది దైవత్వంలో ఉన్న గుణము. తండ్రి అయిన దేవుని చూసాం. దైవత్వంలో ఉన్న ఇంకొక వ్యక్తిని చూసాం. తన కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మరలాంట శరీరం దాల్చి అంటే తను కొట్టినా తిట్టినా శపించినా అండి, దానికి ఎంతో హింసించినా ఈర్షపెట్టినే ఆయన తిరిగి మాట్లాడలేదండి. తిరిగి ఏం జవాబులో తిరిగి కొట్టలేదు, తిరిగి శపించలేదు. అంటే దైవత్వంలో అంటే దైవములు లేకపోతే దైవత్వము ఈ క్రీస్తుని బట్టే మనకు ఏమవుతుంది, ఓహో దైవత్వం అంటే ఎలా అని అర్థమవుతుందండి. మరి పరిశుద్ధాత్మ దేవుని చూసాం కండి. పరిశుద్ధాత్మ దేవుని అండి పెంతెకోస్తు దినం అనగా దాదాపు 2024 సంవత్సరాల పై నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు మనతో ఉండి మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పుతూ ఆయన తండ్రి అయిన దేవుని పరలోకం విడిచిపెట్టాడు. అంటే ఎంత బాధ ఉంటుందండి. తండ్రిని విడిచిపెట్టి మనతో ఉండడం బాధ కాదండి. మనం ఎన్ని రోజులు ఉండగలమని, మా కుటుంబంతో దూరమై ఎన్ని రోజులము ఆలోచించండి. మరి ఆయన తన సొంత కుటుంబముకి అనగా తండ్రి అయిన దేవుడితో, తన సొంత అన్నయ్య అయిన యేసుక్రీస్తుతో అండి ఎప్పటి నుంచో దూరమై ఉన్నాడు. ఇదిగో మన కొరకు అండి దాదాపు 2024 సంవత్సరాల పై నుండి ఇక్కడ మనతో ఉన్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన త్యాగాన్ని చూడండి, ఆయన ప్రేమను చూడండి. అంటే దైవత్వం అంటే ఇలాగ కలిగి ఉండాలా, తెగింపు ఉండాలా అనేది మనం పరిశుద్ధాత్మ దేవుని చూసి నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనకేమర్థమవుతుంది దైవత్వం అంటే? దైవత్వం అంటే ప్రతిదీ కూడా తెగింపు, ప్రేమ అంటే క్షమాపణ ఇవన్నీ కలిగి ఉండడము అది దైవత్వం సూచన. వారే దేవునికి హక్కుదారులు అనేది మనకు తెలిసింది. ఇప్పుడు మానవత్వం ఏంటిదండి? ఈ మానవత్వం ఏం చేస్తున్నాడు? తిడితే తిరిగి తిరుగుతున్నాడు, కొడితే తిరిగి కొడుతున్నాడు, శపిస్తే తిరిగి శపిస్తున్నాడు, అన్నం పెట్టిన వాడే అన్నం పెడుతున్నాడు, ప్రేమించిన వాడిని ప్రేమిస్తున్నాడు. అది దైవత్వం కాదండి, ఇది మానవత్వము. మానవత్వం కలిగిన వాడు ఎప్పుడు కూడా దైవత్వంలోకి వెళ్ళలేడు. మానవత్వం కలిగిన వాడు దేవుని రాజ్యంలో చేరలేడు. మరి ఏం చేయాలి? ఈ మానవత్వం కలిగిన వాడు దైవత్వానికి మారిపోవాలి. దైవత్వం అంటే ఏంటిది? తిరిగి కొట్టకూడదు, తిరిగి తిట్టకూడదు, హింసపడనే హింసపడాలి,
సంతోషపడాలి, దుఃఖించిన దుఃఖపడాలి. ప్రతిది కూడా ప్రతి సమయంలో దేవుడు ఎలాగైతే తాను అనే మన యేసుక్రీస్తుని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఇలాగా ఇదిగో నాకు ప్రియకుమారుడు, ఈయన నాకు ప్రియకుమారు, ఈయనను చూసి నేర్చుకునుడి, లేకపోతే ఈయన మాట వినుడి. అంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే దైవత్వంలో నడుచుకోవడము అని అర్థము. అంటే మరి ఇప్పుడు మానవత్వంలో ఒకవేళ మనం ఉంటే ఎవరినే తిరుగుతున్నాం అనుకో, ఎవరినో తిరిగి కొడుతున్నాం అనుకో, ఎవరిని మనం ప్రేమిస్తున్నాం అనుకో, అది మానవత్వంలో ఉన్నవాడు దైవత్వంకి వెళ్ళలేడు. మానవత్వంలో ఉన్న ఎప్పుడు దైవత్వంకి వెళ్తేనే పరలోకము. అర్థం చేసుకోండి. ఆమె చెప్పింది బాగా మన అర్థం. అంటే ఇప్పుడు మనం మానవత్వంలో ఉన్నామా, దైవత్వంలో ఉన్నామా? అది మనం పరీక్షించుకోవాలి. మానవత్వంలో ఉంటే పరలోక రాజ్యం ఉండదు. ఆ మానవత్వం కలిగిన వాడు మళ్ళీ ఏం చేసుకోవాలి? తన జీవితాన్ని మార్చుకొని దైవత్వంలో మార్చుకోవాలి. దైవ గుణము అంటే మన స్వరూపము, నా స్వరూపమందు నా పోలికి చెప్పున అని ముందు మనం మాట్లాడుకున్నాం కదండి. మన స్వరూపము మన పోలిక అంటే దేవుని గుణగణాలు కలిగి ఉండాలి, దైవత్వం కలిగి ఉండాలి మీరు. ఎందుకంటే నా గుణం మీకు ఇచ్చున్నాను, దాని అర్థం అండి అది. కాబట్టి మనం ఇప్పుడు ఎలా మారిపోవాలి? మానవత్వం నుండి దైవత్వంలోకి మారిపోవాలి. క్రీస్తులా జీవించాలి, క్రీస్తులా సహించాలి, పరిశుద్ధాత్మ దేవునిలాగా మనం ఆలోచించాలి. ఒకరికి పట్ల ఒకరు ప్రేమించాలి, ఒకరికి ప్రార్థన చేయడానికి మనం ప్రోత్సహించాలి. అంటే ఇవన్నీ దైవత్వానికి సూచన. ఇవన్నీ గుణాలు ఉంటే ఈ దేవుని గుణాలు ఎవరిలో ఉంటావో వారు దైవత్వంలో ఉన్న వారితో సమానము. కాబట్టి మనం దైవత్వంలో ఉన్నామా, మానవత్వంలో ఉన్నామా, అది మన జీవితాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. నేను దైవత్వంలో ఉన్నానా? దైవత్వం అంటే ఏంటిది? దైవ గుణాలు కలిగి ఉండడమే దైవత్వము. మనకి దైవ గుణాలు ఉన్నాయా, మానవ గుణాలు ఉన్నాయా అనేది మనం పరీక్షించుకుంటే మనకు అర్థమవుతుందండి స్పష్టంగా. నేను దైవత్వంలో ఉన్నానా, మానవత్వంలో ఉన్నానా? ఒకవేళ మానవత్వంలో ఉంటే నేను దైవత్వంలోకి మారిపోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలండి. ఇది దైవత్వం కూడా సూచన అన్నమాట. మంచిది, చక్కగా మరి మీరు అర్థం చేసుకున్నానని నేను భావిస్తున్నాను. తిరిగి మరి చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ధర్మరాజు నేను అప్పగించేస్తాను. धन्यवाद दूची ये बहुत भल भाव बुझे देचन मुझे भल बुझे पार्ली से बहुत भल भाव बुझे विश्वास कर समस्त बुझीपारे। आसतु छोट प्रार्थना करवा। धन्यवाद 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 प्रभु। आ बाबा सुंदर वाक्य द्वारा बुझेल से धन्यवाद। ईश्वर तो कौन, मनुष्य तो कौन बापा ता आम जापारू से धन्यवाद प्रभु। या धन्यवाद दूची से प्रांजल भाव समस्त को बुझेले। आ प्रभु से ज्ञान से बुद्धि तुम्हें आमको मध्य प्रदान कर बापा। आम जमीपरी से ही वाक्य अनुसार चलवा। आ प्रभु से अनुसार वाक्य प्रभु प्रत्येक को कहवा। आमती प्रत्येक जपरी बुझा पारे। आ तुम ईश्वर तो कौन बापा, तुम्हें से केते महान बापा। आम तुमको प्रस्तर तुल्य ज्ञान करुच बापा। तुम्हें से प्रस्तर तुल्य नुह प्रभु। आ प्रभु आम मनुष्य तो मूर्खता हिसाब से कार्य करुच प्रभु। तुम्हें दया कर, आशीर्वाद कर सा प्रभु। जपरी आम तुमरी पाख तुमरी संतान हवा पारू, निजक प्रभु संपूर्ण भाव में चेंज करवा पारी प्रभु। से तुम्हें साहाय्य कर बापा। आम ये फोन कॉन्फ्रेंस माध्यम जिते जन अच्छु बापा प्रत्येक को तुम चरण तले समर्पण कर। प्रत्येक को तुम्हें आशीर्वाद कर, से ज्ञान दियो जेपरी वाक्य बुझे शुणे। आउ प्रभु ताको निज जीवन रे कार्य मध्य लगेबा पारि से बड़ी दया कर, आशीर्वाद कर। पाप अयोग्यता सबू तुम मार्जना कर। ये छोट भिक्षा जीशु नाम मांगुअछि पिता, आमेन। मु भाई को धर्मराज भाई को देउछि से आगो को बढ़े देबे।